అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 3వ విడత నిధులు విడుదల చేయడానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా ప్రజలందరి తరపున సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ శాఖ రాష్ట్ర అధికారులు, ఈబీసీ నేస్తం లబ్ధిదారులకి, మీడియా విలేకరులకి ఆహ్వానం పలుకుతున్నాను. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈబీసీ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన అగ్రవర్ణాలైన వారికి 45 ఏళ్ళు నిండి 60 సంవత్సరాల లోపు అర్హత కలిగిన ప్రతి మహిళ ఖాతాలో 15,000 చొప్పున 3,000 పాటు 45,000 ఆర్థిక తోడ్పాటు అందివని ఉంది. ఇప్పటి వరకు ఇందులో భాగంగా మన ముఖ్యమంత్రి గారు 2019 ప్రభుత్వం ఏర్పాటు నాటి నుండి మన జిల్లాలో ఇప్పటి వరకు మొదటి 2 విడతలలో 29,330 మంది లబ్ధిదారులకు 43,98,00,000 అందజేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు నంద్యాల జిల్లాలో బనగానపల్లి పట్టణంలో 3వ విడత ఈబీసీ నేస్తం పథకం కింద అర్హులైన 17,652 మంది లబ్ధిదారులకి 26 కోట్లు వారి స్వహస్త సువర్ణ హస్తాలతో మనకు అందించడానికి కోసం మన దగ్గర రావడం ఎంతో సంతోషం. ఈ విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు పేద సంక్షేమానికి ఒకరు లేకుండా సమాజంలో ఉన్న పేద ప్రతి ఒక్కరికి కూడా కులము, మతము సంబంధం లేకుండా తోడ్పాటు అందిస్తున్నారు. దానికి మన మహిళలు ఆ తోడ్పాటును అందుకు వారి యొక్క జీవనోపాధాలని ముందుకు తీసుకోవాలని కోరు ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమానికి మన జిల్లాకి ప్రత్యేకంగా శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు వైఎస్తంపై ఆడియో వీడియో ఒకటి ప్రదర్శన జరుగుతుంది. వీడియోని వీక్షించాలి. ఆయన చూపు అది పేదరిక పాదుపటం. అగ్రవర్ణ పేదలకు వసంతం, ఆర్థిక స్వావలంబనకు పేదవాడు ఎక్కడున్నా పేద అని నమ్మి మేనిఫెస్టోలో చెప్పకపోయినా అగ్నాల్లోని నిరుపేద చెల్లెమ్మల కోసం వైఎస్ఆర్ ఈ నేస్తం తీసుకొచ్చారు జగనన్న. పేదరికానికి ఉండదు. ఓసీ వర్గాల్లో ఉన్న పేద అక్క చెల్లెమ్మలుగా ఉండేందుకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం చెప్పి ఇంకో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో భాగంగా 45 నుంచి 60 ఏళ్లలో ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ తెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్క చెల్లెమ్మలకు ఏటా 15,000 రూపాయలు అందిస్తున్నారు. బాబు వచ్చాకండి, మాకు డబ్బు ఏమి ఇబ్బంది లేదండి. మా పిల్లలు కూడా చూడండి, జగబాబు నా కొడుకులాగా సంతోషంగా ఉందండి. వరుసగా 3 ఏడాది 4.19 లక్షల అక్కలమ్మల ఖాతాల్లో 629.3 కోట్ల రూపాయలు నేరుగా జమ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈబీసీ నేస్తం ద్వారా ఇప్పటి వరకు అందించిన 1,877 కోట్ల రూపాయలు. ఈబీసీ అక్క చెల్లెమ్మకు అయిన 45,000 రూపాయలతో వారి కాళ్లపై వారు నిలబడ్డారు. ఈబీసీ నేస్తం అనేది మాకు ఎంతగానో పడిందండి. దీనివల్ల నేనే కాదు, నా తోటి కూడా ఎంతమందికి నేను ఉపాధి కలిగిస్తున్నాను. అందుకు నేను గర్వపడుతున్నాను. జగనన్న ఒడి, పెన్షన్ కానుక, ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇళ్ల పట్టాలు, ఇళ్లు, ఇలా అక్క చెల్లెమ్మకు ఆర్థిక స్వావలంబన. ఈబీసీ నేస్తం కింద ప్రతి సంవత్సరం 15,000 వేస్తున్నారు. ఆ డబ్బుతో మేము ఒత్తిడి వ్యాపారం చేసి చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంది. ఈ 58 నెలల్లో వివిధ పథక రూపంలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా అచెళ్లమ్మలకు జగనన్న అందించిన మొత్తం లబ్ధి 2,79,786 కోట్లు. డిప్యూటీ సీఎం, హోం వంటి కీలక మంత్రి పదవులు సహా రాజకీయ పదవులు, ఇలా దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మహిళా సాధికారతను నినాదంగా కాకుండా
తన ప్రభుత్వ విధానంగా మార్చి ఆచరణలో చూపించారు సీఎం వైఎస్ జగన్. అక్క చెల్లెమ్మలకు తోడబుట్టని అన్నదమ్ముడు, వారి కలలు సాకారం చేసిన స్వాప్నికుడు, వారి జీవితాల్లో వెలుగును నింపిన జగన్మోహనుడు. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు శ్రీ కాటసాని రామరెడ్డి గారు తమ సందేశాన్ని అందిస్తారు. గత 4 సంవత్సరాల 10 నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మా బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకు ఈరోజు ఒక పండుగ దినం. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వాకతో ఈ యొక్క బనగానిపల్లి గడ్డ పులకించిపోతా ఉంది. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈబీసీ నేస్తం, అదేవిధంగా మన బనగానిపల్లె 100 పడకల హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చి మన మంత్రులకు, మన ఎమ్మెల్యేలకు, ఇక్కడికి ఇచ్చేసిన 5 మండలాల నుంచి వచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అన్నా, ఆనాడు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి బనగానిపల్లిలో కాలజ్ఞానం రాసినప్పుడు ఏ విధంగా అయితే ఆయన చెప్పిన వ్యాఖ్యలన్నీ కూడా నిజమవుతా ఉన్నాయో, ఈనాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నిజమవుతా ఉన్నాయా లేదా? ఈరోజు రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాలుగా వర్షాలు బాగా పడ్డాయి. మరి ఈ సంవత్సరమే కొంత వర్షం తక్కువ అయినప్పటికీ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా శ్రీశైలం నుంచి గోదావరి రిజర్వాయర్ నింపి ఈ యొక్క పంటలందరికీ కూడా నీళ్లు ఇచ్చిన ఘనత మనము జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మీ యొక్క సంపూర్ణమైన సహకారంతో బనలో ఒక 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా డిఎంఎఫ్ నిధులతో మన ముఖ్యమంత్రి గారి సహకారంతో 4 లైన్ల రహదారి ఒక బనగా, అదేవిధంగా కోయిలకుంటలో మరి సెంటర్ ఏర్పాటు చేసి ఎన్నడూ కూడా కని విని ఎరుగో ఈ యొక్క 4 లైన్ కూడా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ప్రతి పల్లెకు కూడా తార్ రోడ్డు వేసామని చెప్తా. అదేవిధంగా ప్రతి గ్రామానికి జలచేస ట్యాంకులు కట్టి ప్రతి కొలాయి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు టౌన్ లో తెలుగుదేశం పార్టీ బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈరోజు ఈ యొక్క బనగానపల్లి టౌన్ 200 మందికి పట్టాలు ఇస్తా ఉంటే పట్టట్టుకొని ఈరోజు కోరి వేసి ఈ యొక్క పట్టాలు రాకుండా చేయడం జరిగిందన్న. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ 3200 మందికి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఖచ్చితంగా
మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మా ప్రాంతంలో నాపరాతి గనులు ఉన్నాయి, చాలా వరకు పేదవాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు కూలీ చేసుకునే వాళ్ళ బ్రతుకులు పండే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాపరాతి గనులకు సంబంధించి మరి రాయల్టీ కూడా తగ్గియాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మన యొక్క వనగానపల్లికి సంబంధించి ఈరోజు పశువులకు సంబంధించి చాలా గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామం సంబంధించి నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎండాకాలం నీళ్లు తోలే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనకు అవుకు రిజర్వాయర్ నుంచి 100 కోట్ల రూపాయలతో సిపిడబ్ల్యూ స్కీమ్ శాంక్షన్ చేసే సందర్భంగా కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా ఈరోజు మన బనగానపల్లికి వచ్చి మన ప్రజలను ఆనందింపజేసినందుకు 100 పడకల హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు, అదేవిధంగా మన యొక్క బనగానపల్లి హాస్పిటల్ను ఇప్పటికే చాలా వరకు పెద్ద హాస్పిటల్, దీంట్లో ఒక ఎంఆర్ఐ కానీ అదేవిధంగా సిటీ స్కాన్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఈ ఏరియా హాస్పిటల్ 100 బెడెడ్ హాస్పిటల్ కాబట్టి దీంట్లో ఈ యొక్క హాస్పిటల్ కొత్త హాస్పిటల్ అవసరం లేదు. దీన్ని 200 బెడెడ్ హాస్పిటల్గా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు మన ప్రాంతానికి వచ్చి ఈ యొక్క హాస్పిటల్ చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడెప్పుడు వస్తారా ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం అన్నా మా బనగానపల్లికి వచ్చి ఈ హాస్పిటల్ ప్రారంభించి ఈరోజు చాలా మంది ప్రాణాలు కాపాడి ఈరోజు చిన్న యాక్సిడెంట్ అయితే కూడా కర్నూలుకు వెళ్లే పరిస్థితి ఉంది. ఈరోజు దాదాపు 30 మంది డాక్టర్లు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మరి ఎన్నడూ లేని విధంగా అన్ని రకాల వైద్యులకు సంబంధించి వైద్యం జరుగుతూ ఉంది. మీరు ఇక్కడ ఈ యొక్క హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు 100 పడకల హాస్పిటల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి. ఇప్పుడు లబ్ధిదారులు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం లబ్ధిదారులు మాట్లాడతారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, సీఎం గారికి నా నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు పద్మావతమ్మ, నా భర్త పేరు శ్రీనివాసులన్న. నాకు 2 పిల్లలు ఉన్నారన్న. మాది బనగానపల్లె ఆరవైశ్య కులం అన్న. మాది ఓసీలో ఉండడం చాలా గొప్పతనం అన్న. ఓసీలో ఉన్నాడంటే ఆరవయసులను గుర్తించి తేవడం కూడా చాలా అగ్రకులాలంటే చాలా సంతోషంగా ఉందన్న. మీరు ఇవ్వడం అంటే అగ్రకులాలను గుర్తించి ఇవ్వడం అంటే చాలా చాలా సంతోషంగా ఉందన్న. ఇదే కాకుండా మీరు మాకు ఈబీసీ నేస్తం మా భర్త 5 సంవత్సరాలు అవుతుందన్న చనిపోయి. అంతకుముందుకు గుమాస్తాగా ఉన్నాడన్న. ఏదో ఇంటికి పనిలాగా అన్నట్టు ఏదో టైంపాస్ కోసం టైలరింగ్ చేసుకుంటూ ఉంటేనా దానివల్ల నాకు చాలా ఇప్పుడు అదే యూజ్ అయిపోయిందన్న. నాకు అదే టైలరింగే వృత్తిగా అయిపోయిందన్న నాకు. కానీ ఇప్పుడు మీరు ఓసీని కూడా గుర్తించి మాకు ఈబీసీ నేస్తం కింద ఇవ్వడం అంటే చాలా సంతోషంగా ఉందన్న. అప్పుడు చాలా బీదరికంగా ఉండేవాళ్ళను. ఇప్పుడు కొంచెం చాలా వల్ల 15,000 రూపాయలు వచ్చిందన్న. 45 ఏళ్ళు ఉన్నాయి నీకు, 45 ఏళ్ళు వచ్చినాయమ్మా నీకు అని వాలంటీర్లు వచ్చి చెప్పడం చాలా సంతోషంగా ఉందన్న. మాకు వచ్చి చెప్పడమే కాకుండా మీరు ఇంటింటికి పంపించేసి కూడా మాకు ఇంటికి వచ్చి అతను నాకు కాస్ట్ ఇన్కమ్ పెట్టాలంటే కూడా చాలా కష్టపడినానన్న ఇంత ముందుకు. కానీ ఇప్పుడు అది కూడా మాకు లేకుండా సచివాలయం తరఫున చాలా యూజ్ చేశారన్న. మాకు సచివాలయం వాళ్ళే వచ్చేసి ఇచ్చి ఈబీసీ నేస్తం కింద నువ్వు అర్హురాలు అయినావమ్మా, నీకు 15,000 వస్తాయమ్మా అని మా అకౌంట్లో వేయడం చాలా సంతోషంగా ఉందన్న.
అదే కాకుండా మాకు 2 తడవలు వచ్చిందన్న ఈబీసీ నేస్తము. ఆ డబ్బులు వచ్చేసి 30,000 వచ్చాయన్న. ఆ 30,000కి వచ్చేసి నేను నాకు ఆరోగ్యపరంగా పెట్టుకున్నానన్న. ఆరోగ్యానికి ఆపరేషన్కు అవసరం వస్తే ఆపరేషన్కు పెట్టుకున్నానన్న. 30,000 ఎవరిని అడిగినా సహాయం చేయలేదన్న. నాకు 30,000 కూడా ఆ టైంలో మీరు 30,000 ఇచ్చేసి మాకు 2 తడవలు 30,000 ఇచ్చేసి నాకు ఆరోగ్యపరంగా చాలా యూజ్ అయిందన్న. మళ్ళీ అదే కాకుండా చాలా ఇంట్లో ఉండి పేదవాళ్ళు కూడా ఆరవేశులలో అగ్రకులాలలో కూడా పేదవాళ్ళు ఉన్నారని గుర్తించడం చాలా సంతోషంగా ఉందన్న మాకు. ఎందుకంటే వీళ్ళు కూడా బీద వాళ్ళే అని గుర్తించాలి కదన్నా మాకు కూడా. కానీ నవరత్నాలలో మీరు చెప్పలేదన్న ఎక్కడ కూడా మాకు. మీ ఆరవేశులకు ఓసీ వాళ్ళకు ఇస్తామని ఎక్కడా చెప్పలేదన్న. కానీ మీరు చెప్పకున్నా చేశారంటే చాలా సంతోషంగా ఉందన్న. కానీ మాకు ఇదే కాకుండా జగనన్న తోడు కూడా వచ్చిందన్న. పింఛన్ కూడా నా భర్త చనిపోతున్న ఎలక్షన్లో నెల ఉందనగా చనిపోయాడన్న. కానీ నాకు పింఛన్ కూడా ఇంటి దగ్గరికి ఇంత ముందుకు ఏ హయాంలో పింఛన్ కోసం పోతే 4 రోజులు పడుతున్నదన్న. నా తల్లి కోసమే పోయి పింఛన్ వద్దురామ్మా ఇంటికి వస్తాం ఇంటికి పోదాం రామ్మా అని కూడా పిలుచుకోపోయిన కాలాలు ఉన్నాయన్న. కానీ ఇప్పుడు 1వ తేదీ అయ్యిందా అనే మాకే ఆలోచన వస్తుందన్న. ఎందుకంటే మేము 1వ తేదీ వచ్చిందమ్మా అని మా పనుల్లో మేము మునిగిపోయింటాం. 1వ తేదీ వచ్చిందన్నా అని వాకిలి తట్టి పిలిచడం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజల దగ్గరికే పరిపాలన అన్నారు, మీరు ప్రజల దగ్గరికే పరిపాలన చేశారన్న. ఇప్పుడు ఈ పింఛనే కాదు 3,000 పింఛన్ కూడా తీసుకుంటున్నానంటే చాలా సంతోషంగా ఉందన్న. జగనన్న చేదోడు కూడా 3 ఇటుకలు వచ్చిందన్న. 10,000 లాగా అది కూడా ఒక తడవ వేసినారు 10,000. రెండోసారి ఈబీసీ నేస్తం వస్తుందమ్మా నీకు వద్దని అంటే కూడా లేదు. విజయవాడ నుంచి ఫోన్ చేయించి అన్నగారు ఫోన్ చేయించి నీకు అర్హురాలు అమ్మా పెట్టుకో అప్లికేషన్ అని కూడా చెప్పారన్న. విజయవాడ నుంచి కూడా ఫోన్ చేసి చెప్పారన్న. మాకు అంతా చాలా సంతోషంగా ఉందన్న. ఇదే కాకుండా మీరు మా మరిది గారికి ఆ అమౌంట్ 30,000 60,000తో నేను చిన్నగా మిషన్ కొన్నానన్న. మిషన్ తీసుకొని 2 మిషన్లు పెట్టుకొని అప్పుడు ఒక మిషన్తోనే ఉన్నది. ఇప్పుడు జిగ్జా మిషన్ ఓవర్లాక్ మిషన్ పెట్టుకొని చీరలు అమ్ముకుంటున్నానన్న. దానివల్ల నాకు ఇంకా 2 ఉపాధి కూడా కల్పించానన్నా. నేను ఇంకా 2 పిల్లలకి ఉపాధి కూడా కల్పించానన్న. దానివల్ల చాలా బాగుంది. ఇప్పుడు 10,000 నుంచి 15,000 దాకా సంపాదించుకుంటున్నాను. నా భర్త ఏడు కట్టిన నా కొడుకు మాసగా ఉన్నాడన్న. కానీ ఇదేంత కాకుండా మీరు మా మధ్యకి రైతు భరోసా కూడా ఇచ్చారన్న. నా మనకి అమ్మాయి కూడా ఇచ్చారన్న నా మనవరాలి. ఇవన్నీ చేయడం వల్ల చాలా చాలా సంతోషం. కడుపులో పడిన బిడ్డ కానుంచి ముసలితనం వచ్చే వరకు నేను ఉన్నాను అని చెప్పడం చాలా సంతోషంగా ఉందన్న. ఆ వయసులో ఇంకా మీరు చెయ్యాలని కోరుకుంటున్నానన్న. మాకు ఎందుకంటే బీద వాళ్ళని గుర్తించడం ఫస్ట్ టైం మీరు. ఇదే కాకుండా ఇంకా ప్రభుత్వానికి కూడా మళ్ళీ కూడా మీరు వచ్చి మీరే చెయ్యాలని కోరుకుంటున్నానన్న. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. దయచేసి వెనక ఎత్తి పట్టుకున్న జెండాలు కొంచెం కిందికి దించాల్సిందిగా కోరుతున్నాము. వెనక ఉన్న వాళ్లకు వేదిక కనిపించదు. ఇప్పుడు మీరింతసేపు ఎదురు చూస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మీయ సందేశాన్ని అందిస్తారు. నవరత్నాల ధృవతార ఆంధ్రప్రదేశ్ ని సుసంపన్నం చేస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మీయ సందేశం. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ బనగానపల్లి నుంచి చేస్తా ఉన్నాను. చిక్కటి చిరునవ్వుల మధ్య
ప్రేమానురాగాలు ఆప్యాయతలు చూపిస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆప్యాయతలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి జరుగుతా ఉంది దేవుడి దయతో. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ అక్క చెల్లెమ్మలకు, వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకంతో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరికీ రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వలమ, బ్రాహ్మణ తదితర ఓసీల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు వారికి కూడా ఆర్థిక స్వావలంబన కలిగిస్తూ వారిని కూడా ఆదుకుంటూ ప్రతి ఏటా 15,000 రూపాయలు చొప్పున అదే అక్క చెల్లెమ్మలకు వరుసగా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ తోడుగా ఉంటూ 3 ఏళ్ల పాటు ఆ అక్క చెల్లెమ్మలకు సహాయం అందించే కార్యక్రమమే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమే ఈ పథకం. ఇక్కడే ఒక విషయం చెప్పాలి. పేదరికానికి కులం ఉండదు. పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న వారికి, పెద్దలకు ఉండాలి. ఆదుకునే గుణం ఉండాలి. తోడుగా నిలబడాలి అనే ఆరాటం ఉండాలి. వాస్తవంగా చెప్పాలంటే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానీ, వైఎస్ఆర్ కాపు నేస్తం కానీ, ఈ 2 పథకాలు మన మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రణాళికలో పెట్టినవి కాదు. అయినా కూడా వాళ్లకు తోడుగా ఉండాలి అని, వాళ్ళల్లో ఉన్న పేదరికంలో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు కూడా అండగా ఉండాలని, పేదరికం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదని, వాళ్ళ కోసం కూడా అడుగులు వేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా 4,19,583 మంది నా అక్క చెల్లెమ్మలకు 629 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం. ఈరోజు చేస్తా ఉన్న ఈ కూడా కలుపుకుంటే మొత్తంగా ఈ 3 దఫాల్లో నా అక్క చెల్లెమ్మలకు 4,95,258 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ 1,870 కోట్ల రూపాయలు ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా నా చెల్లెమ్మకు మంచి చేయగలము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఈబీసీ నేస్తం పథకం కొత్తగా ఆర్థిక సహాయం చెల్లెమ్మను 65,618 మంది అయితే 1,07,800 చెల్లెమ్మలు ఇది ఈబీసీ 2 సార్లు
ఈ వైఎస్ఆర్ ద్వారా లబ్ధి వారు కూడా చెప్పడానికి గర్వపడతారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే అదే అక్క చెల్లెమ్మకు వరుసగా సంవత్సరం క్రమం కూడా అదే అక్క చెల్లెమ్మకు తోడు వారి చీపట్టుకు నడిపించగలిగితే అక్క చెల్లెమ్మను ఏదైనా ఈ డబ్బులు వ్యాపారం చేసుకునే ఉంటుంది, పక్కన మీద తాము నిలబడే పరిస్థితి ఉంటుంది, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాగుపడే పరిస్థితి వస్తుంది. వాళ్ళు చేస్తా వ్యాపారంతో వాళ్ళు వేసుకుంటా ఉన్న వ్యాపారం వాళ్ళకు కనీసం రూపాయల అదపు ఆదాయం అని అడుగులు వైఎస్ఆర్ నుంచి 60 సంవత్సరాల వయసున్న జరిగిస్తూ నలభై నుంచి 60 సంవత్సరాల వయసున్న చేస్తూ వారికి నిలబడడం, వారికి అధికారతకు మరింత సరళమంది ఉన్నారని వైఎస్ఆర్ విశేషిస్తారా కుటుంబాలకు కూడా నిలబడు ఈ వైఎస్ఆర్ చెప్పడానికి ఇది నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా. చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఒక జీవన ద్వారా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలకు మంచి జరిగిస్తూ 13,14,000 చెల్లెమ్మలకు మంచి ఇస్తూ వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ అడుగులు పడి ఈ 58 నెలల కాలంలోనే వైఎస్ఆర్ కప్పునేస్తం 4,60,000 మంది చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా అడుగులు పడ్డాయి. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా మరో 4,95,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఇలా మొత్తంగా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలు 42,74,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ 58 నెలల కాలంలో అడుగులు పడ్డాయి మీ బిడ్డ ప్రభుత్వంలో అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. ఓ అక్క చెల్లెమ్మలకు అవ్వాతాతనికిచ్చే పెన్షన్ కానివ్వండి, ఓ అమ్మఒడి కానివ్వండి, ఓ వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, ఓ వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, ఓ సున్నా వడ్డీ అనే పథకం కానివ్వండి, ఓ చేయూత అనే పథకం కానివ్వండి, ఓ కాపు నేస్తం అనే పథకం కానివ్వండి, ఓ ఈబీసీ నేస్తం అనే పథకం కానివ్వండి, ఇళ్ల పట్టాల పంపిణీ, అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, అందులో అక్క చెల్లెమ్మల పేరిట ఇల్లు కట్టించే కార్యక్రమం కానివ్వండి, ఆ అక్క చెల్లెమ్మల పేరుతోనే పెద్ద చదువుల కోసం ఆ అక్క చెల్లెమ్మల పిల్లలకు కూడా తోడుగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మలని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వారికిచ్చే విద్యా దీవెన కానివ్వండి, వారికిచ్చే వసతి దీవెన కానివ్వండి, ఇవన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను. నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి. నా అక్క చెల్లెమ్మలు బాగుంటే వాళ్ళ భవిష్యత్ బాగుంటుంది, వాళ్ళ కుటుంబాల భవిష్యత్ బాగుంటుంది అని ఎక్కడా కూడా కులం చూడడం లేదు, ఎక్కడా కూడా వర్గం చూడడం లేదు, ఎక్కడా కూడా మతం చూడడం లేదు, ఎక్కడా కూడా ప్రాంతం చూడడం లేదు, ఎక్కడా కూడా చివరికి వీళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడడం లేదు. అర్హత ఉంటే చాలు ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా ఉంటూ ఎక్కడా కూడా లంచాలు లేకుండా
ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. అవ్వ తాతలు, అక్క చెల్లెమ్మలు, రైతన్నలు అందరి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ వారి ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వారి ఇంటికే వచ్చి వాలంటీర్ చిక్కటి చిరునవ్వులతో ఇంటికే వచ్చి ఇస్తూ వారికి అండగా నిలబడతా ఉన్న పరిస్థితి కూడా వారి గ్రామంలోనే ఒక సచివాలయం ఏర్పాటు చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటి వద్దకే సేవలు అందిస్తా ఉన్న పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలో మాత్రమే జరిగాయి అన్నది కూడా గమనించమని కోరుతా ఉన్నాను. నా ప్రతి అక్క చెల్లెమ్మకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సంక్షేమ పథకాలలో సింహభాగం నా అక్క చెల్లెమ్మల పేరు మీదే, వాళ్ళ పేరు మీదే బ్యాంక్ అకౌంట్ కూడా తెలిసి అందులో నేరుగా జమ చేస్తూ వారి చేతికే అందిస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా జరిగిస్తా ఉన్నది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే అని చెప్తా ఉన్నాను. దీనికి ఉదాహరణ ప్రతి అక్క చెల్లెమ్మలో నేను కోరుతా ఉన్నాను. మీ బ్యాంకులకు మీరు వెళ్ళండి, వెళ్ళి బ్యాంకు మేనేజర్లతో మీరు అడగండి, మా బ్యాంక్ అకౌంట్కు సంబంధించి 10 సంవత్సరాలండి అని. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలకు సంబంధించిన డేటా, మన ప్రభుత్వానికి సంబంధించిన ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన డేటా కూడా అడగండి. ఈ 10 సంవత్సరాల డేటాను ఒక్కసారి చూసుకోమని కోరుతా ఉన్నా అక్క చెల్లెమ్మలను. ప్రతి అక్క చెల్లెమ్మను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల డేటాను ఒక్కసారి చూస్తే మీ బ్యాంక్ అకౌంట్కు కనీసం ₹1 అయినా కూడా పంపించినాడా అని చెప్పి నేను అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇలా రెండు చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో, అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు గన చూస్తే ఎన్ని లక్షల రూపాయలు మీ బిడ్డ ప్రభుత్వంలో నేరుగా మీ చేతికే వచ్చింది అనేది కూడా కనిపిస్తాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతా ఉంది. గతంలో ఏ పథకం ఉందో ఎవరికి తెలీదు, ఎప్పుడు ఇస్తారో తెలీదు, అసలు ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి నుంచి ఏకంగా ఈరోజు మన గ్రామంలోనే ఒక సచివాలయ వ్యవస్థ, అందులో మన ఊరి పిల్లలే అక్కడే పనిచేస్తూ కనిపిస్తా ఉన్నారు చిక్కటి చిరునవ్వుతో. ప్రతి 50 ఇళ్లకు 60 ఇళ్లకు ఒక వాలంటీర్, ఆ చెల్లెమ్మ, తమ్ముడు, ఇరుగు పొరుగు మన ఇంటి వారే, వాళ్ళే మన ఇంటి దగ్గరికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో, అది 1వ తారీఖున ఉదయాన ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఇంటికొచ్చి ఇంట్లో మీ మనవడిగా, ఇంట్లో మీ మనవరాలిలా మీ కుటుంబ అవసరాలకన్నిటికీ కూడా తోడుగా ఉంటూ లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఈరోజు ప్రతి పథకము కూడా ప్రతి ఒక్క చెల్లెమ్మ కుటుంబానికి అందుతా ఉందనంటే అది కేవలం ఈ 58 నెలల కాలంలోనే మాత్రమే జరుగుతా ఉంది అన్నది ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాన్ని కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఇలా ఈ 58 నెలల కాలంలోనే, ఇలా ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం.
ఎప్పుడు జరగని విధంగా అడుగులు పడిన పరిస్థితులు ఇప్పుడే కనిపిస్తా ఉన్నాయి. ఈ 2,70,000 కోట్ల రూపాయలలో అక్షరాల 1,89,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకే నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఎప్పుడు జరగని విధంగా తేడా గమనించమని అడుగుతా ఉన్నాను. మహిళా సాధికార పరంగా ఎన్నికల ప్రణాళికలో మీ బిడ్డ సంవత్సరాల కింద ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికల ప్రణాళిక రిలీజ్ చేసి ఆ ఎన్నిక ప్రణాళికలు ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ ఒక భగవద్గీతగాను, ఒక కబుల్ గాను, ఒక ఖురాన్ గాను భావిస్తూ మేనిఫెస్టోలో చెప్పిన ఏకంగా 90% హామీలు అమలు చేసి ఈ రోజు ఆ మేనిఫెస్టో తీసుకొని నేరుగా మీ ఇంటి దగ్గరికి వచ్చి అది ఎక్కడే మాకు ఆ మేనిఫెస్టో చూపించి మన ప్రజాప్రతినిధులు ఎన్నికలప్పుడు జగనన్న చెప్పాడు ఎన్నికలు అయ్యాయి 58 నెలలు అయ్యాయి. ఇందులో వచ్చిన ప్రతి ఒక్కటి కూడా చూపించండి అని చెప్పి మీకే ఇచ్చి మీకు మీ పరిస్థితి ఏ పార్టీకైనా ఉంది అనే వైఎస్ఆర్ చెత్త వేసే ఒక భగవద్గీతని ఒక ఖురాన్ని దాన్ని భావిస్తూ పదానికి అర్థం తీసుకురావడం జరిగింది అంటే అది కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే నేను చెప్పను. మీ బిడ్డ మరో వంక మాకు అధ్యక్షంగా చంద్రబాబు చూడండి, చంద్రబాబు చూడండి, దత్తపుడిని చూడండి. మీరు పేరు చెబితే ఏం వస్తుంది అని చెప్పి చంద్రబాబు పేరు చెబితే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నది 3 సార్లు వ్యక్తి. ఇటువంటి చంద్రబాబు గారి పేరు చెబితే వంచ గుర్తుకొస్తాయి. పొదుపు సంఘంలో ఉన్న అచలమ్మని ఏం గుర్తొస్తుందంటే చంద్రబాబు చేసిన గుర్తు వస్తుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఆయన చేసిన ఒక్క మంచి గుర్తుకు రాదు. ఆయన పేరు చెప్తే ఒక మంచి స్కీము కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. అయితే ఇక పుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో తెలుసా? నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. 5 సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు దత్తపుత్రుడి పేరు చెబితే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకరికి విశ్వసనీయత లేదు, మరొకరికి విలువలు లేవు. ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు
ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు 3 పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి 3 పార్టీలుగా కూటమిగా ఈరోజు ఏర్పడి ఈరోజు మీ బిడ్డ మీదకి యుద్ధానికి వస్తున్నారు. కాదు కాదు, మీ బిడ్డ మీదకి రాదు, మీ బిడ్డ మీదకి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది. 3 పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదకి వీళ్ళు యుద్ధానికి వస్తా ఉన్నారు. ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీతోనే కలిసి 2014లో కూడా ఇప్పుడు చెప్తా ఉన్న మోసపూరిత వాగ్దానాలు మాదిరిగానే 2014లో కూడా ఇదే మాదిరిగా 2014లో కూడా ఎన్నికలప్పుడు ఇదే ముగ్గురు ఒకటయ్యారు, ఇదే ముగ్గురు ఒకే స్టేజ్ మీద కూర్చున్నారు, ఇదే ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఏర్పడిన ఏకంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరి ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు. ఇందులో ఈయన రాసిన మాటలు, రాసిన వాగ్దానాలు, రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఎగనామం పెట్టాడు. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తానన్నాడు. ఏకంగా 14,205 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశాడు. మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కథ దేవుడెరుగు. విజయవాడ నగరంలో ఏకంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపించారు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబ ఖాతాల్లోకి వేస్తాను. ఆడపాప పుట్టిన వెంటనే అని చెప్పి వారి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తాను అని మహాలక్ష్మి అనే పేరు పెట్టాడు. ఒక్కరికైనా కూడా ఆడపిల్ల పుట్టినప్పుడు మీకు గాని, మీకు తెలిసిన వ్యక్తులకు గాని, మీకు తెలిసిన అక్క చెల్లెమ్మలకు గాని ఒక్కరికైనా వాడు ఆడపిల్లలు పుట్టినప్పుడు 25,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డిపాజిట్ చేసినాడా అని అడుగుతా ఉన్నా నేను. ఇరా ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అంటే సంవత్సరానికి 24,000. 5 సంవత్సరాలు అని అంటే దాని అర్థం 1,25,000 రూపాయలు. ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా ఈ మాదిరిగా పాంఫ్లెట్లు చూపించాడు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తానన్నాడు, రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానన్నాడు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఏకంగా హైటెక్ సిటీలు కడతానన్నాడు. ఇంతటితో ఆగిపోకుండా మేనిఫెస్టో అని చెప్పి ఈ మాదిరిగా తీసుకొచ్చాడు. అక్క చెల్లెమ్మల కోసం అని చెప్పి ఇందులో కొన్ని పేజీలు పెట్టాడు. ఆయన 2014లో ఇచ్చిన మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక. ఇందులో ఆ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 16, పేజ్ నెంబర్ 16, పేజ్ నెంబర్ 17 చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో 2014 ఇచ్చిన మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 16, పేజ్ నెంబర్ 17 2
అక్క చెల్లెమ్మల కోసం కేటాయిస్తున్నాను అని చెప్పి హామీలు ఇచ్చాడు. ఇందులో ఆయన చెప్పింది అక్క చెల్లెమ్మల కోసం మాత్రమే. నేను మచ్చుకు కేవలం అక్క చెల్లెమ్మల కోసం అని చెప్పిన 9 హామీలను మీకు అక్క చెల్లెమ్మలతో పంచుకుంటా. ప్రతి అక్క చెల్లెమ్మను నేను గమనించమని అడుగుతా ఉన్నా. 2014లో ఇదే ముగ్గురు కలిసి మీటింగులు పెట్టి ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మద్యం బెల్ట్ షాపులను రద్దు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 2వ సంతకం చేస్తుంది అన్నాడు. పొదుపు సంఘాలు రుణాలు అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామన్నారు. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పేరుతో 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. పండంటి బిడ్డ పథకం ద్వారా పేద గర్భిణీ స్త్రీలకు 10,000 రూపాయలు అందజేస్తామన్నారు. పేద మహిళలకు స్మార్ట్ సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తామన్నారు. సంవత్సరానికి ఒక కుటుంబానికి 12 వంట గ్యాస్ సిలిండర్లు, ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ల మీద 100 రూపాయలు సబ్సిడీ, అంటే సంవత్సరానికి 1,200 రూపాయలు సబ్సిడీ, 5 ఏళ్లలో 6,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామన్నారు. హై స్కూల్లో ఉన్న పిల్లలకు ఉచిత స్కిల్ పంపిణీ ఇస్తామన్నారు. మహిళా పారిశ్రామికలను ప్రోత్సహించిన కుటీర లక్ష్మి అనే పథకం తీసుకువచ్చి ఆర్థిక స్వావలంబన ఇవన్నీ కూడా మహిళా రక్షణ, ఇవన్నీ కూడా కేవలం సంబంధించిన 9 పథకాలకు సంబంధించిన నేను అడుగుతున్నా. ఇందులో ఆయన 2014-2019 ఆయనతో పాటు ఆయన పుత్రుడు ఇదే కలిసి ఇదే చంద్రబాబు నాయుడు చేసి ఆయన ఒక్కటే కూడా చేశాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. మరి మన దారుణాన్ని మోసగిస్తా ఇంత వ్యక్తులకు మళ్ళీ వచ్చే చేస్తూ చెప్పి పేర్లు చెప్తూ మోసం చేస్తూ మేనిఫెస్టో వెళ్తే ఇలా మోసాలు నమ్మడం ఉన్నారు. మీ బిడ్డకు తేడా నుంచి మనం అడుగు. మీ బిడ్డ వైపు 2019లో రిలీజ్ చేస్తే ఆ మేనిఫెస్టోను బైబిల్గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా భావిస్తూ పనులు చేసి మీ దగ్గరికి వచ్చి మీ శిష్యులు అడుగుతాను. మీ బిడ్డ ఒక వైపున ఉంటే మరోవైపున పచ్చి మాయాంత్రికులు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ యుద్ధంలో మీ బిడ్డకు మోసం చేయడం చేత కాదు, మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం అంతకన్నా కాదు. మీ బిడ్డ మిమ్మల్ని అన్ని కూడా కోరే ఒకటి, రాబోయే రోజుల్లో ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలు ఇంకా ఎక్కువ వింటాం, ఇంకా ఎక్కువ చెప్తారు.
బహుశా మీ బిడ్డ ఇచ్చే మేనిఫెస్టో కన్నా ఇంకా రంగురంగులుగా వాళ్ళు మేనిఫెస్టో కూడా ఇస్తారు. కానీ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే నేను చెప్తా ఉన్నా, మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కులమానంగా తీసుకోండి. మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు సైనికుల్లా స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నా. మోసం చేసిన వాళ్లకు, అబద్ధాలు చెప్పే వాళ్లకు గట్టి గుణపాఠం చెప్పే కార్యక్రమం ఒక్క నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు మాత్రమే చేయగలుగుతాయి. ఓటు అనే ఒకే ఒక్క దివ్యాస్త్రంతో మాత్రమే చేయగలుగుతాము అని గట్టిగా చెప్పండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈరోజు మంచి జరగాలని మనసారా కూడా మీ ఆకాంక్షిస్తూ కోరుకుంటూ కాసేపటి కిందట రామిరెడ్డిన్న బనగానపల్లెకు అవుకు రిజర్వాయర్ నుంచి సిపిడబ్ల్యూఏ స్కీమ్ ద్వారా దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే నీటి ప్రాజెక్టు గురించి, నీళ్లు సప్లై చేసే దాని గురించి అడిగాడు. ఇది నేను చెప్తా ఉన్నాను, ఇది ఖచ్చితంగా చేసి తీరుతాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ప్రారంభోత్సవం చేశాము. 100 పడకల సిహెచ్సి హాస్పిటల్ను ఈరోజు ప్రారంభోత్సవం చేశాము. ఇందులో 23 మంది డాక్టర్లు మనకు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరిగింది. దీనివల్ల పారామెడికల్ స్టాఫ్తో కూడా కలుపుకుంటే దాదాపుగా 100 మందికి పైగా ఈరోజు అందుబాటులో స్టాఫ్ కూడా మనకు హాస్పిటల్లో ఉండి మన చెయ్యి పట్టుకుని నడిపిస్తూ మనకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమానికి కూడా ఈరోజు ప్రారంభోత్సవం కూడా జరిగిందని కూడా సంతోషంగా కూడా తెలియచేస్తూ దేవుడు చల్లని దీవెనలు ఉండాలని, మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడి దయ వల్ల రావాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నా. మీ అందరితో కూడా ఇంకొక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా. అదేమిటి అనంటే ఎన్నికల కోడ్ మరో 3-4 రోజుల్లో రాబోతా ఉంది. ఎన్నికల కోడ్ మరో 3-4 రోజుల్లో రాబోతా ఉంది కాబట్టి బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేస్తా ఉన్నాం. ఈరోజు ఈబీసీ నేస్తం కూడా డబ్బులు వచ్చే కార్యక్రమం కొద్దిగా ఒక రోజు అటు ఇటుగా, ఒక వారం అటు ఇటుగా జరుగుతుంది. దీనివల్ల ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు కూడా చేరుతాయన్న సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ 2 వారాల పాటు ఓ ఈనాడు చదవద్దండి, ఓ ఆంధ్రజ్యోతి టీవీ చూడొద్దండి, ఓ టీవీ5 తిరగ చూడొద్దండి. ఆటోమేటిక్లీ డబ్బులన్నీ పడిపోతాయి. ఆ తర్వాత ఏం చూసినా మీరు పర్వాలేదు. ఎందుకనంటే మనం యుద్ధం చేస్తా ఉన్నది ఈరోజు చంద్రబాబు నాయుడుతో కాదు, యుద్ధం చేస్తా ఉన్నది ఒక చెడిపోయిన ఒక మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం. న్యాయంగా, ధర్మంగా మంచి జరిగితే కూడా దాన్ని వక్రీకరించి అన్యాయంగా చూపించే ఒక చెడిపోయిన, కుళ్ళిపోయిన ఒక ఈనాడుతో, ఒక ఆంధ్రజ్యోతితో, ఒక టీవీ5తో కూడా యుద్ధం చేస్తా ఉన్నామన్నది మాత్రం మర్చిపోవద్దండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని, దేవుడు దయతో నా అక్క చెల్లెమ్మలకి ఇంకా మంచి జరగాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మన రామిరెడ్డి అన్న మీ అందరికీ పరిచయస్తుడే. నేరుడి కన్నా కూడా ఇంకా గొప్ప మెజారిటీతో ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాను. అటువైపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చాలా ధనవంతుడు, చాలా డబ్బులున్నాయి,
ఓటుకు 2,000 ఇస్తాడు, 3,000 ఇస్తాడు. బహుశా రామిరెడ్డి అన్న అంత ధనవంతుడు కాడు, బహుశా ఆ మాదిరిగా తాను ఇయలేకపోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రామిరెడ్డి నన్ను గెలిపించిన తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తుంది. ఆ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు మీరు లెక్క తీస్తే ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఇన్ని పథకాల ద్వారా ఇన్ని లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి జమ అయి ఉన్నాయి. ఇవన్నీ జరిగేది కేవలం ఒక్క జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే జరుగుతాయి అన్నది మాత్రం మనసులో పెట్టుకోండి. కాబట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులు 2,000 ఇచ్చినా 3,000 ఇచ్చినా వద్దనొద్దండి, ఆనందంగా తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు బలొక్కేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని రామిరెడ్డి ఓటేస్తేనే ముఖ్యమంత్రి అవుతాడు అన్నది మాత్రం గుర్తుపెట్టండి. కాబట్టి జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాలి అని అంటే రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలిపించాల్సిన అవసరం ఉంది మాత్రం గుర్తుపెట్టుకోండి. పేదవాడి భవిష్యత్ మారా కిషన్ వచ్చి ఇవ్వాలన్నా, అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుపడాలన్నా, ఆ అక్క చెల్లెమ్మల పిల్లలకు గొప్పగా కొనసాగాలన్నా, రైతుల లోకంలో కనపడాలన్నా, వ్యవసాయం అడుగుగా జరగాలన్నా, ఏమి జరగాలన్నా కూడా ఇలా నొక్కడం, నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబ ఖాతాల్లో రావడం, ఇవన్నీ జగన్న ఒక వాలంటీర్ చిక్కటి చిరునవ్వుతో మీ ఇంటికి వచ్చి బాగున్నవా అని చెప్పి ఒక మనవరాగా మనవడిగా డబ్బులు ఇచ్చి పెట్టాలన్నా, ఇవన్నీ కూడా కేవలం ఒక మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే మాత్రమే జరుగుతాయన్నది మాత్రం మర్చిపోండి. పొరపాటు జరిగిందనంటే బటన్ నొక్కడం, వచ్చి కార్యక్రమానికి తెరపడుతుంది. మళ్ళీ గ్రామాలలో జన్మభూమి కమిటీలు వస్తాయి, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ వస్తాయి. పేదల బ్రతుకులు, పేద పిల్లల చదువులు అన్ని కూడా ఆవిరైపోతాయి, అంధకారమైపోతాయి. పేదల భవిష్యత్ బాగుపడే పరిస్థితి నుండి పూర్తిగా అన్యాయమైపోయే పరిస్థితి వస్తుంది, ఉంటుంది అన్నది మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా గుర్తెరగమని చెప్పి సవినయంగా కోరుకుంటూ ఇక బటన్ కార్యక్రమానికి శిఖరం చుడుతున్నాను. ఎంత అన్యాయంలో వీళ్ళంటే ఇదే అనగానపల్లిలో మనం 3,000 మందికి ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇదే జనార్దన్ రెడ్డి అనే కోర్టుకు పోయి చంద్రబాబు నాయుడు కోర్టుకు పోయి ఇళ్ల స్థలాలు ఇస్తే ఎక్కడ జనకు మంచి పెరుస్తూ, ఎక్కడ రాయికి మంచి పెరుస్తూ అని ఇక్కడ ఇంటి స్థలాలు కూడా కోర్టుకు పోయి కేసు వేసుకుంటా ఉన్న పరిస్థితి కూడా ఇదే పనులను మనం అనిపిస్తా ఉంది. ఆలోచనండి, పేదలకు ఇల్లు ఇస్తా ఉంటే పట్టాలు ఇస్తా ఉంటేనే ఇంత యుద్ధం చేయాల్సి వస్తానంటే అక్క చెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నా యుద్ధం చేయాలి, గవర్నమెంట్ నాడు చేయాలన్నా యుద్ధం చేయాలి, గవర్నమెంట్ బడులలో మీడియం తేవాలన్నా యుద్ధం చేయాలి, గవర్నమెంట్ బడులలో పిల్లలకు గొప్ప చదువులు చదివించాలన్నా యుద్ధం చెయ్యాలి. అంటే ఎటువంటి రాక్షసులతో మనం యుద్ధం చేస్తా ఉన్నామన్నది అందరూ కూడా గుర్తెరగమని కోరుకుంటూ ఈ కోర్టుకి కూడా దేవుడి దయతో రేపో మాపో జడ్జిమెంట్లు కూడా వచ్చే కార్యక్రమం కూడా జరుగుతాయి.
ఇంజనీరింగ్ అంతా అయిపోయింది కాబట్టి రేపో మాపో ఎప్పుడో ఓ వారం రోజుల్లోపే దేవుడు దయతో మంచి శుభవార్త కూడా ఈ 3200 కుటుంబాలకు కూడా వస్తుంది అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. మంచి జరిగిచ్చేదానికి ఎప్పుడు మీ బిడ్డ మీకు అండగా తోడుగా ఉంటాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. బనగానపల్లె పట్టణానికి అపారమైనటువంటి వరాలు ప్రకటించి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కట్టుకున్న వజ్ర సంకల్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు. వైఎస్ఆర్ ఈబీసీ పథకాన్ని లాంచ్ ప్రాయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. గట్టిగా అప్పట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మెగా చెక్ ని మహిళలకు అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు. మహిళలకు సాధికారతను కల్పిస్తూ మహిళల పాలిటి వరప్రసాదమైన వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మెగా చెక్ ని మహిళలకు ఈరోజు అందజేశారు. మహిళల జీవనోపాధి ప్రమాణాలని పెంపొందించే అద్వితీయమైన వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మెగా చెక్ ని మహిళలకు గౌరవ ముఖ్యమంత్రి గారు అందజేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి సన్మానిస్తూ జ్ఞాపికని అందజేస్తూ ఉన్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్ గారు నంది విగ్రహాన్ని జ్ఞాపిక అందజేశారు. రైతు బిడ్డ అయినటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నాడలిని అందించారు. వ్యవసాయాన్ని సంపన్నం చేసి రైతుల గుండెల్లో ఉత్సాహాన్ని నింపి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూసేటటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు